సుశీల్ గారు, గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే గనక ఆలోచిస్తే విచ్ ఫార్మ్ ఆఫ్ పర్చేస్ ఇస్ బెటర్ అంటారు? ఏ రకంగా? ఇఫ్ యూ లుకింగ్ ఎట్ ఫ్రమ్ ద ఉమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆభరణాలు బెటర్. ఎందుకంటే వాడుతున్నాము, పెరుగుతున్నాయి. అండ్ ఏంటంటే హ్యాపీనెస్ కోషంట్. ఇప్పుడు బాండ్స్లో కొని పెడితే ఆ హ్యాపీనెస్ రాదు. అదే మీ పిల్లల మీద కొని పెట్టారు, అమ్మాయి ఆడుతున్నప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఒక సంతృప్తి, హ్యాపీనెస్ కోషంట్ ఈజ్ ఆల్సో యాడింగ్ టు ద ఇన్వెస్ట్మెంట్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, దెన్ ఇట్ ఈస్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ జ్యువెలరీ. But if you ask from a man's point of view, they are like, oh, we have to store this and in the wastage adi annappudu it ante people tilt towards the bonds and gold futures. Kani like generally if you ask, it is like always on jewelry, and from I'm sure you also agree to that. Ante when it is ante when there is money and you want to invest, bonds better, ఇది better అంటే happiness quotient add అవుతుంది. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్ మీద వేసుకుంటే అట్లీస్ట్ ఆ సంతృప్తి ఉంటుంది. యూటిలిటీ ఉంది, హ్యాపీనెస్ కోషంట్ ఉంది. సో అంటే ఇండియన్స్ జనరలీ అగ్రీ దట్ ఇట్ ఈస్, అంటే వెన్ యూ లుక్ ఎట్ ద థింగ్స్ అంటే విచ్ ఆర్ గివింగ్ us happiness. లేకపోతే ఫంక్షన్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి ముఖాలు వేడాడి తీసుకుని అప్సెట్ అయిపోయి ఇలాంటి సీన్స్ చాలా ఇళ్లలో కనిపిస్తూనే ఉంటాయి. వీఆర్ స్టిల్ నాట్ ఏబుల్ టు గెట్ సంథింగ్ డన్ అనే ఫీలింగ్. అండ్ మీరు ఇంకోటి అడిగారు, పాత నగలు చేస్తే బెటరా, కొత్తవి కొనుక్కోవడం బెటరా? ఏమన్నా నష్టపోతున్నామా? ప్లెయిన్ గోల్డ్లో మీరేం నష్టపడతలేదు, ఎందుకంటే మీరు అప్పుడు 8% ఇచ్చారు, కానీ ఇప్పుడు గ్రోత్ చాలా ఉంది. లైక్ మన పెళ్ళినప్పుడు తీసుకుంటే 2000 అలా ఉండేది, సో ఇప్పుడు 1 lakh. సో మీ 2000కి అప్పుడు 8% ఇస్ వెరీ నెగ్లిజిబుల్. అది వాళ్ళ కూలీ, అది వేస్టేజ్ ఇచ్చేసారు, అయిపోయింది. కానీ ఇది ఇంట్రెస్ట్ మనం అందులో పెట్టాము 4-5 లక్షలది, ఈ ఇంట్రెస్ట్ మనం అది పెట్టి వేసుకోకుండా అలా నష్టపోతున్నాం. సో మార్చడం వల్ల పెద్దగా ఏమీ నష్టం లేదు, యాక్చువల్లీ బెటర్. ఇది 5 లక్షలు అలా పెట్టుకొని 2 లక్షలు మళ్ళీ 2 లక్షలు కొనుక్కోవడం స్టూపిడిటీ.